మిత్రుడు నెహ్రూ కాలం నుంచి అని మనం కూడా గొప్పగా చెప్పుకుంటాము. సో అక్కడ ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో అందరికీ కావాల్సిన వాడు ఇజ్రాయెల్ ప్రధాని. వాళ్ళ టెక్నాలజీ కూడా బాగా అడ్వాన్స్డ్గా ఉంటుంది. వాళ్ళు పుట్టిన 100 బూరలలో 20-25 మంది ఎక్స్ట్రీమ్ సైంటిస్టులు ఉంటారు అనమాట వాళ్ళు. అంటే వెదర్ దట్ ఈస్ మేకింగ్ ఏ వార్ వెపన్స్, రైట్ ఫ్రమ్ వార్ వెపన్స్ టు అగ్రికల్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్నోవేటివ్. From that perspective, they are hosting a holy place for the largest community on the globe. And the third one is మరీ ముఖ్యంగా జియో పొలిటికల్గా వాళ్ళు బాగా సెంటర్లో ఉన్నారు, వేర్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ ఎ కమాండ్ సరౌండెడ్ బై ద ముస్లిం కంట్రీస్. సో అందుకని బెంజమిన్ నెతన్యాహు ఈ ఈస్ట్ మోస్ట్ అంటే ఆల్మోస్ట్ వెస్ట్ ఏషియన్ కంట్రీగా పరిగణించబడే జపాన్ వాళ్ళకి కావాల్సిందే. జపాన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అలియన్స్ ఆఫ్ అమెరికా. అది కూడా జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఏషియాలో అద్భుతమైనటువంటి కమాండ్ కావాలి అని అంటే జపాన్తో సాన్నిహిత్యంగా ఉండాలి. సో దట్ సెకండ్ ప్రియారిటీ జపాన్కి ఇచ్చిండు. థర్డ్ ఆ కోవలో చూస్తే మనం బెటర్ ప్లేస్లో ఉన్నామని చెప్పి అనుకోవచ్చు. ఏది మన ప్రధాని గారిని 3వ ప్రధానమంత్రిగా కలవబోతున్నాడు ఆయన. ట్రంప్ అపాయింట్మెంట్స్ కూడా చాలా మన 20వ తారీఖు ఏం జరగబోతుందని మనం ఒక ఇదే ప్యానల్ సభ్యులతో ఒక డిబేట్ పెట్టుకున్నామండి. అప్పుడు నేను ఒక పదం చెప్పాను అనమాట, ఆయన మెంటల్ ఎకానమీ బాగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే వ్యక్తి అని చెప్పి. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. సో మన జయశంకర్ని పిలిచారు. మోడీ గారికి అందలేదని కొంతమంది అంటారు, అందిందని కొంతమంది అంటారు. సరే అది పక్కన పెడితే జయశంకర్ గారిని ఫస్ట్ రోలో కూర్చోబెట్టాడు, మిగతా ప్రధానులతో సమానంగా కూర్చోబెట్టాడు. సో ఆ ప్రియారిటీ కూడా మనం గమనించాల్సి ఉంది. సో వీటన్నిటినీ క్యాచ్ చేసుకోబోతున్నారా ఇప్పుడు ట్రంప్ గారి విజిట్లో అనేది ఒకటి ప్రధానమైనటువంటి విషయం. కానీ ట్రంప్తో జాగ్రత్తగా ఉండాలండి. ట్రంప్ లోపల చర్చల తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి చాలా డైనమిక్గా చర్యలు తీసుకుంటారు. నిన్న గాజా విషయంలో అంతకుముందు జరిగిన చర్చల్లో గాజాని నేను ఆక్యుపై చేస్తున్నా అనే విషయం చెప్పలేదు ఎక్కడ. పక్కన నెతన్యాహు షాక్ అయ్యాడు అనమాట. ఇదేంటిది ఆల్ ఆఫ్ సడన్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ప్రెస్ ముందర ఆల్ ఆఫ్ సడన్ చెప్పేస్తున్నారు. హీ కుడ్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్ ఫర్ దట్ యాక్చువల్లీ ఇన్స్టాంట్లీ బికాస్ అది పెద్ద స్ట్రాటజీ. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్ని కాదనలేని పరిస్థితి. ఎంత కాదన్నా కూడా మన ఉద్యోగాలు, మన భవిష్యత్తులు ఈ రోజు మాట్లాడబడే మా అందరి అంటే నాన్ సిటిజన్స్, ఐ మీన్ టు సే అట్లీస్ట్. సో ఇవి భారత్లో కూడా చాలా ఉద్యోగాలు, చాలా కుటుంబాలు, చాలా ఆర్థిక వ్యవస్థ అమెరికా మీద ఆధారపడి ఉంది. దీనికి అసలు లౌక్యంగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. సో ఆ ట్రంప్ని కాదంటూనే ఎంత లౌక్యంగా, ఎంత చాకచక్యంగా దీన్ని డీల్ చేయబోతున్నారు అనేది సుస్పష్టము. ఒకవేళ వీళ్ళు అంటారండి, మా స్టూడెంట్స్ని చూసి చూడనట్టు పోండి లాస్ట్ టైం సుష్మా స్వరాజ్ అన్నట్టే అంటారు. ఆయన టక్కున ప్రెస్ మీట్లోకి వచ్చి అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నానండి. సో నాకు వేరే అవిగేషన్ లేవు అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ జర్నలిజం బ్యాక్గ్రౌండ్. ప్రెస్ మీట్లోకి వచ్చి ఏం చెప్పకూడదు, ఏం మాట్లాడకూడదు, ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని ఆల్ ఆఫ్ సడన్ మాట్లాడేస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఆయన పూర్తి స్పృహతోనే మాట్లాడుతున్నాడు. మనం అలా అనుకుంటున్నాం, పూర్తి స్పృహతో మాట్లాడుతున్నాడండి. కానీ జనరల్ గా దౌత్యపరమైన లౌక్యం అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. 4 గోడల మధ్యలో నువ్వు ఇది మాట్లాడు, నేను ఇది మాట్లాడతా, నేను ప్రపంచ పోలీస్ అండి, నేను ఏదైనా మాట్లాడతాను అనేది ఆయన ధోరణి. ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు మొన్నటి 4 గోడల మధ్యలో జరిగిన చర్చల్లో గాజా నేను ఆక్యుపై చేస్తా అని చెప్పలేదు. సో వీఆర్ వాచింగ్ ద లైవ్, సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టీవీ సెట్స్. ఆల్ ఆఫ్ సడన్ he announced it. Even the Israeli reporters also got blank with his expression, as well as the prime minister who was representing that meetings. సో ఇటువంటి డైనమిక్ నేచర్ తోటి ట్రంప్ ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నిజంగా కరోనాకి ఎంత సతమతమైన దేశ ప్రధానులు, మళ్ళీ ఒక సెకండ్ లార్జెస్ట్ ఒక కుదుపు అనుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం నాకు తెలిసి నిన్న మన ఇండియన్ పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చలో కూడా రవిశంకర్ దగ్గర మినిస్టర్ జయశంకర్ గారు కదా, సో ఆయన దగ్గర కూడా కావాల్సినటువంటి జనరల్ గా ఈజ్ వెరీ పొటెన్షియల్. ఈజ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఇంటూ మెనీ ఇయర్స్. సో ఆయన నుంచి రావాల్సినటువంటి పొటెన్షియల్ సమాధానం రాలేదు అనేది దేశం మొత్తం చర్చించుకున్నారు. జనరల్ గా మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎంత ఆయన ఇవ్వలేక కాదండి, అవతల ఉన్నది అమెరికా కాబట్టి ఆచితూచి అడుగులేస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాదు సార్, అంతకుముందు అమెరికా విషయంలో కూడా ఇప్పుడు మొన్న ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా పవర్ఫుల్ గా ఉంది. ఆయన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీడియా తోటి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ ని ఆయన ఇచ్చేస్తా అంటున్నాడు. అసలు మీరు బ్రిక్స్ లో ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది అని చెప్పి అమెరికన్ విలేకరు అడిగితే G70లో మాకు ప్లేస్ లేదు కాబట్టి మేము బ్రిక్స్ అని పెట్టుకున్నాం, ఏం చేయమంటావు అన్నాడు అనమాట. సో అంత ప్రతిఘటన ఈ స్టూడెంట్స్ విషయంలో, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేసే విషయంలో ఎందుకో వెనక్కి తగ్గుతున్నారు అనేది మాత్రం సుస్పష్టంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనలిస్టులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే సార్, ఇందాక కొంతమంది అంత సీరియస్ గా లేదు అని చెప్పి మనం తల్లిదండ్రులకు ధైర్యం చెప్తూనే స్టూడెంట్స్ విషయంలో
బట్ సార్ నేను మీతో మాట్లాడే టైంకి నేను నా ముందర న్యూయార్క్ పోస్ట్, ఇది న్యూయార్క్ టైమ్స్, ఇది సార్ న్యూస్ ఇది. సో 10 days కింద వచ్చింది. ట్రంప్ సైన్స్ బిల్ ఈజింగ్ డిపోర్టేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అక్యూజ్డ్ ఆఫ్ క్రైమ్స్. ద లెజిస్లేషన్ నోన్ యాజ్ ది లేకెన్ రిలే యాక్ట్. లేకెన్ రిలే యాక్ట్, లేకెన్ రిలే ఆమె ఒక నర్సింగ్ స్టూడెంట్ అండి. ఆమె పేరు మీద తీసుకొచ్చినటువంటి చట్టం. ఈ చట్టంలో చాలా కఠినమైనటువంటి రూల్స్ పెట్టాడు ట్రంప్ అనేది వాస్తవము. ఓకే, ఇది నేను నా స్పౌస్ కు ఒక కంపెనీ ఉందండి, ఇన్ హౌస్ అటార్నీ తోటి మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడనమాట, చిన్న చిన్న విషయాలను కూడా ఇల్లీగల్ కింద జమ చేసి డిటెన్షన్ సెంటర్ కి పంపిస్తున్నారు. అందులో ఈ అమ్మాయి మీద దాడి చేసి చంపేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అంతకుముందు షాప్ లిఫ్టింగ్ లో, ఆయన ఇల్లీగల్ ఇమిగ్రెంట్, షాప్ లిఫ్టింగ్ లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఆ షాప్ లిఫ్టింగ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా ఆయనకు పడాల్సిన శిక్ష పడకపోవటం వల్ల ఆయన బయటకు వచ్చి ఈ అమ్మాయిని హత్య చేశాడు. కాబట్టి ఈ అమ్మాయి పేరు మీద తీసుకొచ్చినటువంటి చట్టంలో రైట్ ఫ్రమ్ షాప్ లిఫ్టింగ్ అండి. మామూలుగా షాప్ లో ఏదైనా దొంగతనం చేస్తే యజమాని పట్టుకొని కొడతాడు, పోలీసులకు అప్ చెప్తాడు, 2 రోజులు శిక్ష ఉంటుంది, తర్వాత బెయిల్ వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నాన్ ఇమిగ్రెంట్స్ కి చాలా కష్టంగా ఉంది ఇక్కడ పరిస్థితి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు నమ్మరు వాసుదేవన్ గారు, ఈ చట్టంలో భార్యాభర్తలు గొడవ పడి ఆ వాదన బయటికి వినిపిస్తే, వాళ్ళు ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని న్యూసెన్స్ కేసు కింద డిటెన్షన్ సెంటర్కి పంపిస్తామని క్రిస్టల్ క్లియర్ గా ఈ చట్టంలో పొందుపరచబడింది. ఇది తల్లిదండ్రులని భయపెట్టడానికి కాదండి. ఎదిగిన పిల్లలు వస్తున్నారు ఇక్కడికి, ఆ ఎదిగిన పిల్లలకు కూడా అవగాహన ఉంది ఇక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో. మాక్సిమం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మాక్సిమం అవుతే ఏమవుతుందండి, ఇంకొక 200-300 నెలకు ఎక్స్ట్రా డాలర్లు ఖర్చు అవుతాయి. అది భరించదలుచుకుంటే ఇక్కడ కంటిన్యూ కాండి. లేదు, మీ చదువు పెద్ద చదువు చదువుకున్నారు. ఇండియా ఇప్పుడేమి రిమోట్ కంట్రీ కాదు అంతకు ముందులాగా. మనదేమి సోమాలియానో ఇంకోటో కాదు. అక్కడ కూడా చాలా మంచి సాలరీస్ ఉన్నాయండి. ఇప్పుడు నా ఓన్ బ్రదర్ నాకంటే ఎక్కువ సాలరీ తీసుకుంటున్నారు ఇండియాలో. బోత్ ఆర్ ఇంటూ ఐటీ. సో దట్స్ నాట్ ఇంపార్టెన్షియల్ ఎట్ ఆల్ నౌ. వీఆర్ హ్యావింగ్ ఏ లార్జెస్ట్ సర్వీస్ బేస్డ్ ఎకానమీ. అక్కడక్కడ కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా కేసే తీసుకుంటే నేను H1B మీద వచ్చానండి, నేను స్టూడెంట్ గా రాలేదు. So I disappointed that I could not able to pursue MS in US, but I got a golden opportunity from my company to come right royal